జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే పశ్చిమ బెంగాల్లో హిందువులందరూ కూడా ఇప్పుడిప్పుడే నిద్రలేస్తున్నారు. ఇన్ని రోజులు ఏంటంటే ఇక్కడ మానవాళ్ళు ఉన్నారు కదా, ఈ వారం నెట్టి ఆడ కూడా ఏంటంటే మా కులాలు మా పుస్తకాలు మా బోల్డ్ అని చెప్పేసి ఇన్ని రోజులు కొట్టుకొని వచ్చేవాళ్ళు ఒక్కసారిగా ఈ మమతా బెనర్జీ ఎవరు, ఈ అభినవ్ శూర్పణఖ పుణ్యమా అని చెప్పి ఆవిడ చేసే రాక్షస పాలన చూసి తట్టుకోలేక ఊరేనైనా ఇంకన్నా మనం మేలుకోకపోతే మనల్ని అయితే బేచారా స్వామి అని చెప్పి ఇప్పుడిప్పుడే అందరూ నిద్ర మేలుకుంటున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తున్న ఈ అకృత్యాలను వీళ్ళంతా ఏంటంటే ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పశ్చిమ బెంగాల్లోని హిందువుల్లో ఐక్యత ప్రారంభమైందని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకు కారణం ఏందయ్యా అంటే కలకత్తాలోని ఆ లేడీ డాక్టర్ హత్య. నిజానికి మమతా బెనర్జీ తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మొన్నటి వరకు ఏంటంటే తరచుగా ఏంటంటే ఈ పశ్చిమ బెంగాల్లో మన హిందువులు అయినటువంటి కార్యకర్తలు ఎంతోమంది హత్యగావించబడినారు. అలాగే గత 12 సంవత్సరాల్లో దాదాపు 450 మంది పైన ఈ హిందూ యాక్టివిస్టులు పశ్చిమ బెంగాల్లో హత్యలకు గురైనారనమాట. అయితే ఈ హత్యలపై భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రజల నుంచి భారతీయ జనతా పార్టీకి పెద్దగా సపోర్ట్ రాలా. మనకు కూడా తెలుసు కదా, పోటీ చేస్తే ఆవిడ గారి గెలుస్తూ ఉన్నారు. అది భయపెట్టి గెలుచానిందో లేకపోతే ప్రలోభాలకు గురి చేసి గెలుచానిందో ఎట్టయినా కానీ మన వాళ్ళలో మార్పు రానట్టే కదా దానికి అర్థము. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్లోని బీజేపీ నాయకులు ఈ పట్టు విడని విక్రమార్క ఉంటాడు, ఆ మాదిరి పట్టు వదలకుండా మమతా బెనర్జీ మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ మమతా బెనర్జీ ఈ బెంగాల్లోని మీడియా మొత్తాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో లేనిపోని అపోహలన్నీ సృష్టించసాగింది. ఇంక చూడండి, అంటే మీడియా చేతల్లో పెట్టుకునేది, మీడియా చేతల్లో పెట్టుకొని ఇంకా మీడియా ద్వారా ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీదనే లేనిపోని అట్టి అన్ని అసత్ ప్రచారం చేసేది. జనాలు ఏంది మీడియా చూస్తారు, వార్తలు చూస్తారు, సూచనేమో ఇదంతానేమో బీజేపీకి అగెనిస్ట్గా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే. జనాలు ఏమనుకుంటారు, ఓహో అనుకుంటారు. అట్లా కదా. ఆ విధంగా ఏంటంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులు కూడా సరైన సపోర్ట్ లేదు. ఈ అపోహలను పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా బాగా నమ్ముతూ ఉన్నారు. అయితే కలకత్తాలో జరిగిన ఈ లేడీ డాక్టర్ అత్యాచారం అలాగే హత్య ఘటన తర్వాత మమతా బెనర్జీ ఆడిన నాటకాలను ఈసారి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్కు ఈవిడే ముఖ్యమంత్రి, అలాగే వైద్య శాఖ మంత్రి, అలాగే హోమ్ మినిస్టర్ కూడా కదా. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఈ మమతా బెనర్జీ ఈ లేడీ డాక్టర్ హత్య విషయంలో సరిగ్గా స్పందించకపోగా ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి పెద్ద ఎత్తున అయితే ప్రయత్నం చేసింది. అయితే ఈవిడ చేసిన తీరైతే పశ్చిమ బెంగాల్లో హిందువులందరినీ కూడా ఆలోచనలో పడేసింది. ఊరే ఒక ఆడదేయండి, ఒక ఆడబిడ్డ విషయంలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించండి, ఇది ఒక మనిషేనా, ఇది ఒక అసలు ఆడదేనన్నట్టు ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన మొదలైంది. దీంతో పశ్చిమ బెంగాల్లో డాక్టర్లు నర్సులతో కలిసి హిందువులు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఈ ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం ఇవంతా చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా పోరాడుతున్నారు. అసలు ఎవరు ఊహించుండరు ఈ స్థాయిలో ఈ మారి జరుగుతుంది అనేసి. అయితే హిందువుల కోపాన్ని చల్లార్చడానికి మమతా బెనర్జీ మళ్ళీ ఏం చేసిందంటే రాక్షస జాతి కదా, అందుకే నేను శూర్పణఖ అనేది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లాన్ ఒకటి వేసింది. అదేంటి అంటే పశ్చిమ బెంగాల్లో హిందువులు దుర్గా పూజను ఘనంగా చేసుకుంటారు. మనం కూడా బాగా చేసు. దేశంలోనే విజయదశమి దసరా బాగా జరిగేది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్ అన్నట్టు ఆ మారి ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ కదా మనం వినాయక చవితి చేసుకున్నట్టు అంత గొప్పగా అంత ఘనంగా చేస్తారు. కానీ ఏంటంటే ఇంకో విషయం మీకు చెప్పాల్సిన పాయింట్, నిన్న మొన్నటి దాకా ఇదే మాదిరిగా ఈ శూర్పణఖ పాలనలోనే ఎవరైనా హిందువులు ఏడన్నా ఇట్లా దసరా నవరాత్రులు ఇట్లా చేయాలా పెట్టాలంటే ఊరినైనా అవతల ఆ వర్గం వాళ్ళు వచ్చి దాడులు చేయడము, అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేయడము, హిందువుల మీద రాళ్ల దాడులు చేయడము, హిందువుల మీద కొట్టడము, చంపడం అంటే అటన్నీ చేస్తూ ఉన్నారు. పైగా ఏంటంటే వాళ్ళని ఈవిడ గారు పల్లెంత మాట అనేదిలే. కనీసం శాంతి భద్రతలో ఈ హోమ్ మినిస్టర్ కూడా ఈవిడే కదా, ఎటువంటి చర్యలు తీసుకునేదిలే. ఇంకా ఏంటంటే హిందువులు ఇంకా బలిపశువులు చేసి వదిలిపెడతానది. అట్లాంటి అభినవ శూర్పణఖ ఈవిడ ఏం చేసిందంటే ఇప్పుడు కొత్త ప్లాన్లో అయితే అక్టోబర్లో జరిగే ఈ దుర్గా పూజకు 4 రోజుల ముందు నుంచే అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ ఏంటంటే ఈ దుర్గా పూజ కమిటీలను ఇప్పుడు మన వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే కమిటీలను ఏర్పాటు చేసుకుంటారు కదా, ఆ మాదిరిగా కమిటీలను ఏర్పాటు చేసుకుని పశ్చిమ బెంగాల్లో ఈ పూజలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దీంతో ఏంటంటే ఈవిడ గారు ఏం చేసిందంటే ఇదే అదును అనుకొని మనకు ఒక అవకాశం దొరుకుతుందిలే అన్నట్టు ఈ మమతా బెనర్జీ ప్రతి దసరా పూజ కమిటీకు ఏకంగా 85,000 రూపాయల చొప్పున ప్రభుత్వం తరఫు నుంచి సాయం ప్రకటించింది. చూడండి,
అంటే అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కమిటీలు ఉంటాయి, ఎంతమంది ఉంటారు, అప్పటికి ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు, ఈవిడి గారికి ఏమైనా హిందువుల మీద ప్రేమ పుస్తకేమలే అంటే ఎట్నో హట్ట మసిపూసి మారేడుకాయ చేసి ఎట్నో హట్ట అయితే ఈ గొడవలు అన్నింటినీ సల్లార్చాలా, వీళ్ళని ఏదో ఒక విధంగా సాటిస్ఫై చేయాలా. అదే కదా చేసింది ఇన్ని రోజులు. ఏదో ఒకటి ప్రలోభాలకు గురి చేస్తా, ఏదో ఒకటి చేస్తా, బెదిరించానో చంపుతానో ఏదో ఒకటి చేస్తా అనేది. ఇప్పుడు ఏమీ లేదన్నట్టు ఇంకా ఆఖరికి ఏంటంటే అది కూడా ఏంది 85,000 రూపాయలు ఏది ఒక కమిటీకి. అంటే వాళ్ళు ఏదో ఆశపడతారు, ఆశపడితే మళ్ళీ వాళ్ళ బాగా బేచినట్టు పెద్ద ప్లాన్ వేసింది. కానీ ఈసారి మాత్రం హిందువులు మమతా బెనర్జీ టాప్లో బా షబాష్రా నాయన, ఇట్లా ఉండాలరా నాయన హిందువులు అంటేనో. మమతా బెనర్జీ చేస్తున్న ఈ డూ పాలిటిక్స్ను అక్కడ హిందువులు ఏంటంటే ముందుగానే కనిపెట్టేశారు. మమతా బెనర్జీ ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని నిర్మోహమాటంగా ఏ పుస్తదానా నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, ముందు ఆ లేడీ డాక్టర్కి అయితే న్యాయం చెయ్యి, ఏదైనా ఉంటే మాకు చూసుకుందాము, నీ డ్రామాలు అయితే మా దగ్గర దొబ్బొద్దని చెప్పేసి ఇసురు మొహాన్ని దొబ్బినారనమాట. ఏది ఆవిడిచ్చిన ఆఫర్ను. దాదాపు పశ్చిమ బెంగాల్లోని దుర్గా పూజ కమిటీలన్నీ ఏదో ఒకరిద్దరు చెప్పేది కాదు, పశ్చిమ బెంగాల్లోని దుర్గా పూజ కమిటీలన్నీ కూడా ఐకమత్యంగా మమతా బెనర్జీ ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తిరస్కరించారనమాట. మమతా బెనర్జీను అందరూ కలిసి నేను చెప్పినా కదా మొహానం మీద కొట్టినట్టు చీకొట్టినారు. దీంతో మమతా బెనర్జీ ఒక్కసారిగా షాక్ అయిపోయిందంట. ఇదేంద్రా స్వామి, హిందువులు బెదిరిస్తామంటే బెదిరిపోతామంటారు, చంపుతామంటే పారిపోతామంటారు, లేదని చెప్పి ఇదిగో అన్నట్టు కుక్కల మహాన ఈ బిస్కెట్లు ఇచ్చేసినట్టు అట్టాచామంటే సైలెంట్ అయిపోతామంటారు. ఇప్పుడు ఒక్కొక్క కమిటీకి నేను 85,000 రూపాయలు ఇచ్చామన్నా కూడా వీళ్ళు దాన్ని కూడా కాదని చెప్పేసి నన్నే ఎదిరిచ్చారే, యానిచ్చి వచ్చింది వీళ్ళలో ఈ మార్పు ఏంది అని చెప్పి షాక్ అయిపోయిందంట ఆవిడ గారు. ఇక పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది అనేది ఇంకొన్ని రోజుల పాటు వేచి చూడాలా. ఎందుకంటే ఈ వేడి కంటిన్యూ అవుతుందా ఏది ఆవిడ గారు అంతం చూసిన దాకా, ఆవిడ అధికారం నుంచి దిగబెరికి ఈడ్చి లోపల జరిగిన దాకా. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈవిడే కదా వాళ్ళకు నమ్మకం భరోసా, ఏది అవతల ఉండే వాళ్ళక ఈవిడ చూసుకునే కదా వాళ్ళు అన్ని తప్పులు చేసింది. అంటే వాటిలన్నింటిలో కూడా ఆ నేరాలన్నింటిలో కూడా ఈవిడ భాగస్వామ్యం పంచుకున్నట్టే. అంటే వాళ్ళందరికంటే ఈవిడ పెద్ద నేరస్తురాలు కాబట్టి ఈవిడ ఏంటంటే అది కథ చేసి ఎత్తి లోపలేయాల. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడం కోసం మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.